వే2 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారము. మేము వరంగల్ వాస్తవ్యము. ఇక్కడ ఊరుగొండలో మా బంధువులు ఉన్నారు. వాళ్ళు చెప్పగా విని లక్ష్మీనరసింహస్వామి దేవుడి దగ్గర దర్శనం కోసం వచ్చాము. ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ జాతర కూడా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుకుంటున్నాను. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అని మా బంధువులు చెప్పగా విని వచ్చాము. థ్యాంక్ యూ. లక్ష్మీనరసింహస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్ష్మీనరసింహస్వామి దేవుని వల్ల మా ఊరు అభివృద్ధి చెందుతుంది. ఫర్దర్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈ ఊరుగొండ నరసింహస్వామి దేవస్థానానికి ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం జరిగే జాతర. దీనికి ఇక్కడ ఉన్న ప్రజలకు, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదైనా దేవునికి కోరుకుంటే ఆ కోరికలు కంపల్సరీ నెరవేరుతాయనే నమ్మకంతో ఈ జాతర జరుగుతుంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న పరిసర గ్రామ ప్రజలు, ఈ గ్రామ పెద్దలు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తారు. దాంతోపాటు ఈ సంవత్సరం కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అందుకే ఇక్కడికి ప్రతి ఇయర్ రావడానికి అందరు ఇష్టపడతారు. మాకు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ కోరికలు నమ్ముకున్న జరుగుతుంది కాబట్టి మేము రావడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాం. థ్యాంక్ యూ. అరుణ, ఊరుగొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాము. మా కోరిన కోరికలు తీరుతాయి. సంక్రమణ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఊరుగొండలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. మా మిత్రుని ద్వారా మేము తెలుసుకొని ప్రతి సంవత్సరం ఈ దేవాలయ దర్శనానికి జాతరకు వస్తూ వెళ్తుంటాము. కోరుకున్న వారికి కొంగు బంగారంలా వెలసిల్లే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయని తెలుస్తుంది. జాతర ఊరుగొండ గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా జాతర ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. 10వ తారీఖు ఎదుర్కోళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి లగ్గం, నావెల్లి, మళ్ళీ తర్వాత ఉత్సవ విగ్రహాలను ఊరేగించి జాతర ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది గుట్ట మీదకి. గుట్ట మీద తర్వాత 2 రోజులు ఇక్కడ ఉత్సవ విగ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 2 రోజులు జాతర 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. గత 100 సంవత్సరాల నుంచి తర్వాత మళ్ళీ 2 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్గా ఊరుగొండ తీసుకెళ్తారు. ఊరుగొండలో పల్లకిలో సేవ చేసుకుంటూ మళ్ళీ నంది దగ్గరికి వెళ్ళి నందిలో స్నానం చేయించి ఉత్సవ విగ్రహాలు మళ్ళీ తీసుకెళ్ళి గుళ్ళో పెడతారు. ఇది ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్ని కోరికలు తీరుతాయని అందరి నమ్మకం. అందుకే రోజు ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతున్నారు. ఎడ్ల బండ్లతోటి, వాహనాల మీద ఎడ్ల బండ్లతోటి ఊరేగింపుకు వస్తుంటారు. చాలా ఊర్ల నుంచి, చాలా ఇక్కడ వేరే హైదరాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇప్పటి నుంచి వస్తున్నారు. ఇది చాలా 100 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇంకా చాలా రోజు పెరుగుతుంది. దేవుడు అనుకున్న కోరికలు తీరుస్తాడని అందరి నమ్మకం.